నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ వివాదానికి దారితీస్తోంది. పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తున్నాయి. దుకాణాల నుంచి వస్తున్న చెత్త వ్యర్థాలను సేకరించడానికి మున్సిపల్ కార్మికులు అదనపు రుసుములు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ కూల్ డ్రింక్స్ దుకాణం ముందు వ్యర్థాలను పారేసి వెళ్లడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారు. అయితే వ్యాపార సంస్థలు దుకాణాల నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లడానికి కొందరు కార్మికులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఓ కూల్ డ్రింక్ దుకాణదారుడి ఉదాంతం దీనికి అద్దం పడుతోంది. తన దుకాణం నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లాలంటే ప్రతి నెల అదనంగా 200 రూపాయల నుండి 500 వరకు తప్పనిసరిగా చెల్లించాలని కొందరు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత అదనపు రుసుము తాము చెల్లించలేమని చెప్పడంతో కావాలనే దుకాణం ముందే కూల్ డ్రింక్ వ్యర్థాలను పారేసి వెళ్లారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తాము నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రాంతంలోనే చెత్తను వేసినప్పటికీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దుకాణం ముందు చెల్లా చెదురుగా వేయడం వెనుక ఆంతర్యం ఏంటని వ్యాపారి ప్రశ్నిస్తున్నాడు. ఇది మున్సిపల్ కార్మికుల పనేనా లేక మరెవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాల్సిన వారే ఇలా వ్యర్థాలను రోడ్డుపై పారేయడంపై స్థానిక వ్యాపారులు ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నా పేరు అరుణ్ అన్న. నేను ఇక్కడ నెరవాటి ఎదురుగా పద్మావతి నగర్లో నెరవాటి ఎదురుగా షాప్ లో పనిచేస్తాను. జ్యూస్ షాప్ మాది నాగభవాని కూల్ డ్రింక్స్. గత సంవత్సరం నుంచి ఈ షాప్ ఇక్కడే రన్ అవుతా ఉంది. ఫస్ట్ లో మాకి చెత్త సంచి వస్తుంది. చెత్త సంచి ఏమవుతుందంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తుండ్రు, ఒక ఆయన నేను తీసుకొని పోతాను పొద్దున్న 5:30కి ఈ బండ్లో పోతాను అని చెప్పేసి 40-45 ఇయర్స్ ఉంటాయి ఆయన మనిషి. ఆయన తీసుకొని పోతా అంటే సర్లే 2 రోజుల తర్వాత ఇంత డబ్బులు కావాలి అట్లయితే తీసుకుపోతాం మాకు కావాలి కదా అన్నాడు. అని చెప్పి మేము ఫస్ట్ 200-250 అట్లా ఇస్తా ఉంటుంది. తర్వాత నుంచి 3-4 నెలల నుంచి నాకు 300 కావాలి లేకపోతే తీసుకుపోను అది ఇది అన్నాడు. సర్లే ఏమైతే అని చెప్పేసి ఓనర్ని అడిగితే 300 ఏం కావాలి ఇచ్చేసేయండి అన్నాడు. తర్వాత నుంచి మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ 500 కావాలి అట్లయితే తీసుకుపోతాను లేకపోతే తీసుకుపోను అన్నాడు. అని చెప్పేసి 500 అయితే అని చెప్పి తర్వాత నుంచి ఆ మనిషి కనపడలే. ఇంకా మేమే పక్కనే ఉన్న డబ్బాలో వేసుకొని వస్తున్నాం. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇట్లా వెహికల్ వస్తుంది వ్యాన్, ఆ వ్యాన్ లో వేస్తా ఉంటుంది. వాళ్ళు 300 కావాలి మేము 3 ఉన్నాము అని అన్నారు. సర్లేనా ఇస్తామని చెప్పి వాళ్ళు 4-5 రోజులు తీసుకొని పోయినారు. మళ్ళీ తర్వాత నుంచి వాళ్ళు పలకడంలే. జ్యూస్ కి డబ్బులు అడిగినామని చెప్పేసి ఫస్ట్ లో జ్యూస్ తీసుకుపోతుంటే మాకు తెలియదు, డబ్బులు అడిగినాం. ఇట్లా అన్నా మేము ఓనర్ చెప్పాలి కదా, ఏ జ్యూస్ కి ఏమైనా కూడా లెక్క చెప్పాలి కదా అని అంటే తర్వాత రోజు నుంచి వాళ్ళు కూడా కనపడడం లేదు. తర్వాత 15 రోజులు అట్లే మేమే బండ్ల మీద సైకిళ్ళ మీద తీసుకొని పోయి వేసుకొచ్చుకుంటున్నాం. ఈరోజు పొద్దున షాప్కి వచ్చేసరికి సంచులన్నీ షాప్ ముందర పడి ఉన్నాయి. ఏమైందో ఏమో అర్థం కాలే. సంచులన్నీ ఈయనే పడేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు పడేసినారో ఎవరు పడేసినారో తెలియదు.